ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఇప్పుడైతే మీరు పాపం నుంచి విడుదల అయి దేవునికి దాసులయ్యారు. దీనివల్ల మీకు కలిగే ఫలం పరిశుద్ధత. చివరి ఫలితం శాశ్వత జీవం. పరిశుద్ధతకు, శాశ్వత జీవానికి ఏకైక మార్గం దేవునికి బానిసలుగా మారడమే. ఆయన సొత్తుగా అయి ఆయన స్వరానికి లోబడడానికి సిద్ధపాటే మూలం. ఆధ్యాత్మిక స్వతంత్రతకు కూడా మార్గము ఇదే. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. క్రీస్తు మనుషుల్ని విడుదల చేయడానికే వచ్చాడు. అది పాప బంధకాల నుండి విడుదల, దానితో పాటు అపరాధులమనే తీర్పు నుంచి, శిక్ష నుంచి, దేవుని ధర్మశాస్త్రం చేసే నేరారోపణ నుంచి, చావు భయం నుంచి, క్రీస్తును అనుసరించకుండా దేవునిని సేవించకుండా అడ్డుపడేటటువంటి అన్ని సంకెళ్ల నుంచి ఆయన మనకు విడుదల ఇస్తాడు. ఆయన ఇచ్చేది ఆత్మ సంబంధమైన విడుదల. ఈ విడుదల కేవలం క్రీస్తును గురించిన సత్యాన్ని తెలుసుకున్నట ద్వారానే సాధ్యం. ఈ విడుదల మనలను పరిశుద్ధాత్మతో ఐక్యం చేసి దేవుని సత్యమై ఉన్న వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చి వాక్యపు వెలుగులో నడుచుకున్నటకు సహాయపడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. దేవుని సంకల్పం ప్రకారం చేసేందుకు సంతోషంతో మనసారా సమ్మతించి ఒక దయగల, ప్రేమగల యజమానికి లోబడడమే సంపూర్ణమైన విడుదల. తద్వారా రక్షణను అనుభవించగలుగుతాం. పాపం నుంచి విడుదల పొంది నీతి న్యాయాలకు దాసులమయ్యారు. నీతి న్యాయాలు అనుసరించి జీవించేవారు దేవుడిచ్చే పరిశుద్ధత అనే ఫలం పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు ఇష్టపడి జీవిస్తారు. ఆమేన్.